రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారిని, ఆర్టీసీ అధికారులను, జంట నగరాల ప్రజలను ఈ వోల్వో మెట్రో లగ్జరీ బస్సుల యొక్క ప్రారంభోత్సవ సందర్భంలో నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడికి 2-3 ముచ్చట్లు మనం కరెక్ట్గా చెప్పుకోవాలి. మా ఆర్టీసీ అన్నదమ్ములకు ఉన్నది. ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ యాడికి పిలిస్తాడికి వచ్చిండు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడిండు. ఈ మధ్య దొరకలేడు అనేటువంటి అభిప్రాయం ఉంది. అవును కదా? జై తెలంగాణ. అయితే మహేందర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ మినిస్టర్, చాలా తెలివైన మినిస్టర్ కూడా. బస్సులు కదా మీరు చేసుకోండి మహేందర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళండి, హోంమంత్రి గారిని తీసుకెళ్ళండి. లేదు సార్ మీరే రావాలి, మా ఆర్టీసీ వాళ్ళంతా మీరు రావాలంటున్నారంటే ఆయన ఎందుకు పట్టుకొచ్చిండో సూత్రం నాకు కూడా ఎరకనే. ఇక్కడ అశ్వత్థామరెడ్డి గారు ఉన్నారు, మా తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు, ఇతర యూనియన్ల నాయకులు కూడా ఉన్నారు. ఉన్నావా? ఉన్నాడు. నంబర్ 1 విషయం ఏంటంటే, ముందుగా మీకు ఒక తీపి కబురు చెప్పి తర్వాత మిగతా సంగతి మాట్లాడతాను. నేను సకల జనుల సమ్మె జరిగిన సందర్భంగా ఎంతోమంది ఎన్నో రకాల భయపెట్టిన రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికులు 57,200 కార్మికులు ఉన్నారు దాదాపుగా తెలంగాణ ఆర్టీసీలో. మీరందరూ కూడా ఆ రోజు అగ్రభాగాన ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. 30 ఏళ్ళ నుంచి నేను కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా చాలా పదవులలో ఉన్నా. బతుకమ్మ పండగ వస్తే, దసరా పండగ వస్తే గ్రామాల నుంచి ప్రజలు వచ్చి, సర్పంచులు వచ్చి, సార్ ఒకటే ట్రిప్ ఉంది బస్సు, దయచేసి 2 ట్రిప్పులు వేయించండి అని చెప్పేవాళ్ళు. దసరా, బతుకమ్మ తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగలు. వాటికి బస్సులు నడవకపోయినా సరే ప్రజలు చెప్పిన నాతో స్వయంగా చాలా సందర్భాలలో మీరు బ్రహ్మాండంగా సమ్మె సాగించండి, ఈ పండుగ వరకు మాకు కొద్దిగా అసౌకర్యమైన పర్వాలేదు కానీ సమ్మె మాత్రం ముగించదు సార్ అని చెప్పారు. మీరు కూడా అట్లానే మడమ తిప్పకుండా బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఉధృతంగా సమ్మెలో పాల్గొన్నారు.